మా వారి కోసం, మా వారి లాంటి వారి కోసం కొత్తిమీర, పండు మిర్చి పచ్చడి ప్రిపేర్ చేసేసాను కదా. మరి నా కోసం, మీకోసం గోంగూర పండు మిర్చి పచ్చడి అద్భుతంగా చేయాలి కదా. అది తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే కదా. సో అందరికి ఇష్టమైన పండు మిర్చి గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూసేయండి. దానికోసం నేనైతే తక్కువ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు ఒక్కదానికైతే 1 వీక్ వస్తుందండి. నాకు బాగా ఇష్టం కాబట్టి 2-3 డేస్ లోనే ఫినిష్ చేసేస్తాను. బేసిక్ గా ఈ ప్రాసెస్ లో చేస్తే పచ్చడి అనేది ఒక 3-4 months అయినా నిల్వ ఉంటుందండి. మీరు ఎన్ని కట్టల గోంగూర అయినా తీసుకోండి, ప్రాసెస్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. అయితే ఇలా 2 కట్టల గోంగూరకి ఒక 8 లేదా 9 పండు మిర్చి వరకు సరిపోతుందండి. ఇది గుంటూరు మిర్చి అండి. స్పైసీ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుంది కదా. నేనైతే స్పైసీ అనేది మీడియం గా యూస్ చేస్తానండి. సో ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొన్ని పండు మిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు. పండు మిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్ గా తుడిచి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే గోంగూరను కూడా ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. చిన్న ఇసుక రేణు కూడా లేకుండా వాష్ చేసుకొని అది పూర్తిగా తడి ఆరిపోయేంత వరకు ఒక క్లాత్ మీద పరిచినట్టు ఆరపెట్టుకోండి. అది ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలోనే శుభ్రంగా వాష్ చేసుకుని ఆరపెట్టుకున్న గోంగూరని యాడ్ చేసి పచ్చివాసన పోయి వాటర్ చెమ్మ అనేది పూర్తిగా డ్రై అయిపోయి చక్కగా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేయండి. ఉప్పుని తీసుకొని దానిలోనే గోంగూరని పులుపుని బట్టి 5-10 గ్రాముల వరకు చింతపండు తీసుకోండి. అలా కాదు అని అనుకుంటే మనం పప్పులో యూజ్ చేస్తాం కదా కొంచెం చింతపండు అంతే తీసుకోండి. సో ఇది పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వాటర్ లో మనం ఏమి నానపెట్టలేదు కదా చింతపండు. సో పచ్చడి అస్సలు పాడవదండి. ఇప్పుడు దీనిలోనే ముందుగా చెప్పాను కదా పండు మిర్చి తీసుకోవాలని, మీ స్పైస్ కి తగ్గట్లు తీసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసి పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అంత బాగోదు. కొంచెం పలుకులుగా తగులుతుంటేనే తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు గోంగూరను ముందుగా వేయించుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసి కచ్చా పచ్చగా గోంగూర పలుకులు తగులుతూ పండుమిర్చి పలుకులు తగులుతూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో పోపు దినుసులను కూడా యాడ్ చేసి అవి చక్కగా వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు రమ్మలను ఎండుమిర్చిని యాడ్ చేసి అవి చక్కగా వేగగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని బౌల్లో యాడ్ చేసుకున్న గోంగూర పచ్చళ్ళలో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని తిన్నాము అని అంటే ఉంటుందండి టేస్ట్. నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. నాకైతే గోంగూర చేసిన ఏ రెసిపీ అయినా చాలా బాగా ఇష్టం అండి. పండు మిర్చితో కొత్తిమీరని యాడ్ చేసిన పచ్చడి అలాగే ఎండుమిర్చితో గోంగూర పచ్చడి వీడియోస్ కూడా ఉంటాయండి. అవి కూడా చూడండి, చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతారు. అద్భుతమైన టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా చూడాల్సిందేనండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.